వాకిళ్ళు. అభివృద్ధికి మారుపేరు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం రాయగుడ్డివలస పంచాయతీ సరాయివలస క్వాద్వేకు మోక్షం లభించింది. ఇదే గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మణరావు సంతోషం టీవీతో మాట్లాడుతూ, హర్యానా రాష్ట్రానికి చెందిన 2 ఉపాధ్యాయులు సరాయివలస ఏకలవ్య పాఠశాలలో విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో వీరిరువురు వాగు దాటుతూ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ దుర్ఘటన తెలుసుకున్న రాష్ట్ర గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంఘటనా స్థలానికి చేరుకొని దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మంత్రి పరిష్కారం చూపించారు. 2 కోట్ల రూపాయల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని శరవేగంగా బ్రిడ్జి పనులు జరిపిస్తున్నారని, గిరిజనుల సమస్యల పట్ల స్పందించడమే కాకుండా గ్రామాలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, పీటీ రోడ్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని లక్ష్మణరావు కొనియాడారు. మంత్రి సంధ్యారాణి పేరులోనే అభివృద్ధి కనిపిస్తుందని, గిరిజన ప్రజల పక్షపాతిగా మంత్రి సంధ్యారాణి తమ పక్షాన నిలబడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. తామంతా గుండెల్లో పెట్టుకుని మంత్రి సంధ్యమ్మకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు మజ్జి లక్ష్మయ్య, సరాయివలస గ్రామం, సరాయివలసలో గిరిజన నాయకుడిని. మా గ్రామంలో ఏకలవ్య స్కూలు ఒకటి ఉంది. ఆ స్కూల్లో పనిచేస్తున్న 2 మహిళా ఉపాధ్యాయురాలు, ఒకతను మగతను, 2 మా సరాయివలస గెడ్డ వాగు దాటుతుండగా ఆ వాగులో 2 కొట్టుకుపోయారు. వీళ్ళిద్దరు కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ వృత్తిపరంగా వచ్చి ఉన్నారు. ఆ రోజు వెంటనే తెలియగానే మా మంత్రి గారు సంధ్యారాణి గారు వెంటనే స్పందించి మా దగ్గరకు వచ్చి వెంటనే ఈ 2 కోట్ల నిధులతో బ్రిడ్జిని మంజూరు చేసి శరవేగంగా శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించి మాకు చాలా మంచి పని చేశారు. మేడం గారిని కానీ, సంధ్యారాణి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము జీవితాంతం రుణపడి ఉంటామని నేను ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సంధ్యారాణి గారు అంటే అభివృద్ధి అంటేనే సంధ్యారాణి. గెలిచిన వెంటనే ఆమె ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ ప్రతి గ్రామానికి గిరిజన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని, రవాణా సౌకర్యం కల్పించటకు, వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రికి వెంటనే అంబులెన్స్ కానీ ఏదైనా వచ్చి మళ్ళీ అనారోగ్యం ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళడం కోసం సంధ్యారాణి ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి వాడకి, ప్రతి కొండలపైన ఉన్న గ్రామాలు కూడా మంచి రోడ్లు, మంచి అభివృద్ధి, మంచి సీసీ రోడ్లు కూడా చేయిస్తున్నారు. నిజంగా సంధ్యారాణికి మా గిరిజన ప్రజల తరఫున, మా గిరిజన నాయకుల తరఫున నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సంధ్యారాణి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మళ్ళీ ఆ పార్టీ తరఫున కలిసి మళ్ళీ మా గ్రామాలకి ఇంకా అభివృద్ధి చేయాలని మరీ వేడుకుంటున్నాం.